హలో, నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపైన మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నాను సార్. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year దాటిపోతా ఉంది. ఇంకా ఈ 1 year పరిపాలనకు సంబంధించి మీరు ఏం చెప్తారు? వనేరు పాలన గురించి అంటే మామూలు పరీక్షలు లేకపోతే ఫలితాలు భాషలో చెప్పుకోవాలంటే 50% మార్కులతోటి రేవంత్ రెడ్డి 50%. అయితే మరి ఇప్పటి వరకు ఏడాది వార్షిక పరీక్షల్లో అది తర్వాత కూడా మళ్ళీ 6 నెలలకు ఒకసారి పరీక్షలు జరుగుతాయి, సెమిస్టర్స్ లేకపోతే ఏడాది సెమిస్టర్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. కానీ వచ్చే సెమిస్టర్కి కానీ లేదా వచ్చే వార్షిక పరీక్షకి కానీ మళ్ళా 50% తెచ్చుకుంటారా లేదా అనేటువంటిది ఇప్పుడు సందేహంగా ఉందనేది మాత్రం చెప్పడం. అంటే వాళ్ళు అంటున్నారు, మేము దాదాపు 90% 6 గ్యారంటీలలో దాదాపు 60 to 70% మేము అమలు చేశాము. ఈ 1 yearలోనే అద్భుతమైన పరిపాలన అందించాము. ఇంత పరిపాలన ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అందించే పరిస్థితి లేదు. మా రేవంత్ రెడ్డి చాలా గొప్పగా పరిపాలన చేస్తున్నారనేది కూడా ఎంపీలు చెప్తున్న సందర్భం. అధికార పార్టీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు ఎవరైనా ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ వాస్తవం ఏమిటనేటువంటిది మనం గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మార్నింగ్ పత్రికల్లో మనం చూసినప్పుడు ఈ రాష్ట్రంలో నెలకి ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు కానీ వేతనాలు ఇట్లాంటి వాటన్నిటినీ కూడా 1000 కోట్లు చెల్లించాల్సి ఉంటే 300 కోట్లకు మించి మీరు చెల్లించవద్దు, మిగిలినవన్నీ వాయిదా వేయండి, ఒకవేళ అదనంగా చెల్లించేట్లయితే మీ మీద యాక్షన్ తీసుకుంటామని అధికారుల మీద హెచ్చరికలు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. మరి దాన్ని మనం ఎట్లా చూసుకోవాలి? ఓకే, కష్టపడుతున్నారు. రైతు భరోసా అనేది మన రైతుకు సంబంధించినటువంటి అప్పుల మాఫీ అనేటువంటిది మొత్తానికి కష్టపడి ఏదో విధంగా దాన్ని నెరవేర్చుకున్నారు. దాన్ని మనం స్వాగతించాల్సిందే. అదేవిధంగా రైతు భరోసా లేదా రైతు బంధు పేరేది పెట్టినా కానీ వాయిదాల మీద వాయిదాలు వేసి ఒక వాయిదాని 2 వాయిదాలని ఎగ్గొట్టి ఇంకొక వాయిదాని ఇస్తున్నారు. 15,000 అనేది 12,000 కుదించారు. దీనికి కూడా ఆపసోపాలు పడుతున్నారు అనేది గమనించాలి. అందుకని మిగిలిన ఇప్పుడు వీటికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఉచిత పథకాలకు కానీ లేదా ప్రజాకర్షక పథకాలకు కానీ ఇచ్చిన మేరకు జనం సంతృప్తి చెందుతారు, ఇవ్వని వాటి మీద అసంతృప్తి చెందుతారు. 90 ఇచ్చినా కానీ 90 ఇచ్చారనేటువంటిది దానికంటే ఇంకో 10 ఇవ్వాలి కదా, మీరే కదా చెప్పింది, 10 ఇవ్వలేదు కదా అనేటువంటి అసంతృప్తి గళాలు ఉంటాయి. అందుకని దీనికి ఉన్నటువంటి లక్షణాలు అవి. అయితే ఒకటి మాత్రం వాస్తవం, అసంతృప్తి అనేటువంటిది ఉన్నది ఇప్పుడు. ఏడాది క్రితంతో పోలిస్తే ఇప్పుడు అసంతృప్తి అనేటువంటిది పెరిగింది. అసంతృప్తి వేరు, ఆ అసంతృప్తి వ్యతిరేకతగా మారటం వేరు. ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి అసంతృప్తి 10 ఏళ్ల అసంతృప్తి లేదని కాదు, 10 ఏళ్ల అసంతృప్తి 10వ ఏడాదిలో ఎన్నికలు జరిగే సమయానికి అది వ్యతిరేకతగా మారింది. అందుకని రేవంత్ రెడ్డి సర్కారు అలాంటి పరిస్థితిని తెచ్చుకోకుండా ఉండాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే కేసీఆర్ 1,00,000 కోట్ల నుంచి 7,00,000 కోట్లు అప్పు చేశాడు. అంటే కష్టపడడం అంటే అప్పు చెప్తున్నాను. ఇప్పుడు 7,00,000 కోట్ల నుంచి మనకు 7,00,000 కోట్లు అప్పు చేయడానికి రేవంత్ రెడ్డికి అవకాశాలు లేవు. ఎందుకని FRBM చట్టం అంగీకరించదు. కొత్తగా కార్పొరేషన్స్ అన్ని మొత్తం అంతా మామూలు భాషలో గీకేశారు అంటారు కదా, కేసీఆర్ అన్ని వనరులని గీకేశారు, మొత్తం అన్ని ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు అప్పులు తెచ్చుకోవాలన్నా కానీ రేవంత్ రెడ్డికి ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి ఇది. అందుకని మరి వాగ్దానాలు, అనేక వాగ్దానాలు అయితే సులభం లేదా ఫ్రీగా చేయొచ్చు, కానీ అమలు ఫ్రీగా ఉండదు కదా, నగదు కావాలి కదా. అందుకని ఆ విధమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. రేపు బడ్జెట్ ఏ విధంగా ప్రవేశపెడతారు ఏమిటి, మిగిలినటువంటి వాగ్దానాలకి రోడ్డు మ్యాప్ ఏ విధంగా వేస్తారు అనేటువంటిది మనకు ఆ బడ్జెట్లో తెలుస్తుంది. ఆ బడ్జెట్లో స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ కనుక రాకపోయేట్లయితే ఆ బడ్జెట్ తర్వాత జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. దానికోసం ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ సిద్ధంగా ఉన్నాయి. ఏ విధంగా
నది ఏ విధంగా దాటుతారో చూద్దాం ఓకే. అన్నట్టుగా ఇవి కాసుకొని కాసుకొని చూద్దాం అన్న. చూద్దాం ఓకే. చూద్దాం అన్నట్టుగా. అంటే ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిన పరిస్థితి. Yes. మీరు అన్నట్టుగా 7,00,000 కోట్లని అంటే ప్రభుత్వం ఇప్పుడు చెప్తుంది. కానీ చట్టసభలో మాత్రం 4,00,000 కోట్లు మాత్రమే బీఆర్ఎస్ అప్పు చేసింది అనేది కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. మనకి బడ్జెట్ లో కూడా అంటే 4,00,000కు పైగా కనబడతా ఉంది. ఎట్లా చూస్తారు నిజంగా 7,00,000 కోట్లు అప్పు అయిందంటారు? అంటే ఈ అప్పులకు సంబంధించి 3 ఖాతాలు ఉంటాయి. ఓకే. ప్రభుత్వం చెప్పినా లేకపోతే రిజర్వ్ బ్యాంక్ చెప్పినా కేంద్ర ప్రభుత్వం చెప్పినా లేదా దిగిపోయినటువంటి బిఆర్ఎస్ వాళ్ళు చెప్పినా ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి ఓకే. అంటే మన జిఎస్డిపికి 3.5%. ఉమ్. ఇప్పుడు మన జిఎస్డిపి 15,16,00,000 కోట్లు ఉందనుకో. ఓకే. 15 45, 15 7.5, 52-53 కోట్లు ప్రతి సంవత్సరం అప్పు తెచ్చుకోవచ్చు. ఓకే. ఇంకొక 1,00,000 పెరిగింది అనుకోండి జిఎస్డిపి, ఉమ్. 53 కోట్లు, 56,000 కోట్లు, 57,000 కోట్లు అవుతుంది. ఉమ్. అది కాకుండా స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతోటి కార్పొరేషన్స్ పేరుతోటి తీసుకునేటువంటి అప్పులు వేరే ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి వివాదాస్పదమైనటువంటి కాళేశ్వరం ఉంది. ఉమ్. కాళేశ్వరానికి బడ్జెట్లో కేటాయింపులు లేవు. ఓకే. మొత్తం దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వివిధ బ్యాంకుల నుంచి తెచ్చినటువంటి అప్పులతోటి కాళేశ్వరాన్ని నిర్మించారు. ఉమ్. అది 1,00,000 కోట్ల 90,000 కోట్ల వేరు. ఆ ఖాతాని ఈ 4.5 లక్షలు దాన్ని చూపరు. అదేవిధంగా ఓకే. ఇప్పుడు యాదాద్రి ధర్మల కేంద్రము ఇట్లాంటివన్నీ కడుతున్నారు కదా, ఆ. వాటికి స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతోటి వాటికి ప్రత్యేకంగా అప్పులు తీసుకొచ్చి ఉమ్. అంటే జెన్కో కావచ్చు లేకపోతే ట్రాన్స్కో కావచ్చు ఓకే. ఇవి తీర్చుకునే విధంగా అంటే ఇట్లా 3 రకాల అప్పులు తీసుకొచ్చి ఏం చెప్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వానికి ఈ జెన్కో లేకపోతే కార్పొరేషన్ అప్పులు వాళ్ళకి పట్టదు. ఉమ్. ఎందుకంటే వాళ్ళకి దాని మీద మానిటరింగ్ ఏమి ఉండదు కదా. ఓకే. వాళ్ళకి ఎఫ్ఆర్బిఎం మీద మానిటరింగ్ మాత్రం ఉంటుంది, ఆర్బీఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. ఓకే. అందుకని వాళ్ళు ఆ లెక్కలో చెప్తారు. ఉమ్. అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, ఇదిగో చూడండి ఆర్బీఐ చెప్పింది లేకపోతే నిర్మలా సీతారామన్ చెప్పింది, మీరు 4.5 లక్షల కోట్లు అయితే 7.5 లక్షల కోట్లు అవుతారు అంటారు ఉమ్. ఉమ్. అని వాదన చేస్తారు. ఓకే. అదే 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కథ అదే. ఉమ్. అప్పు కార్పొరేషన్ చేసినా స్పెషల్ పర్పస్ వెహికల్ చేసినా అల్టిమేట్ గా అవి డిఫాల్ట్ అయితే తీర్చాల్సింది ఎవరు? ఉమ్. ప్రభుత్వమే కదా. ఆ. లేకపోయేట్లయితే ఆ ఆస్తుల్ని అమ్మేయాలి, కాళేశ్వరం ప్రాజెక్ట్ నమ్మాలి, లేకపోతే యాదాద్రి ధర్మల్ ప్రాజెక్ట్ నమ్మేసి తీర్చాలి, లేకపోతే ప్రభుత్వం చెల్లించాలి. అందుకని జిమ్మిక్. ఓకే. అంటే ప్రభుత్వం చెల్లించాలి అని అంటే అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వము అప్పులు కట్టాలి అంటే వడ్డీ కట్టాల్సిన పరిస్థితి. ఎట్లా అంటే ప్రభుత్వం ఎట్లా డిపెండ్ చేస్తుంది సార్ నిజంగా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఆర్థిక పరిస్థితి? అది ఒక మన రాష్ట్ర ప్రభుత్వాలకి ఎదురవుతున్నటువంటి సమస్య కాదు. ఇప్పుడు మొన్న నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం ఓకే. 15.5 లక్షల కోట్లు రేపు 25-26 బడ్జెట్ లో అప్పు తీసుకొస్తామని చెప్పారు. ఓకే. ఇప్పుడు వర్తమాన సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులకి చెల్లించేటువంటి వడ్డీలు అసలు 12.5 లక్షల కోట్లు ఉంది. అంటే 15.5 లక్షల కోట్లు అప్పు తీసుకొస్తే అందులో 12.5 లక్షల కోట్లు అసలు వడ్డీలకి పోతుంది కేంద్ర ప్రభుత్వానికి. అదే పరిస్థితి రాష్ట్రాలకు కూడా ఉంది. ఎఫ్ఆర్బిఎం లో ఇప్పుడు బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి చెప్పేది అదే, మేము తీసుకొచ్చిన అప్పు అంతా పాత వడ్డీలకే సరిపోతా ఉంది, వాళ్ళ అప్పులు తీర్చడానికే సరిపోతుందంటే దాని అర్థం అది. అందుకని రాబోయేటువంటి సంవత్సరాల్లో ఇదే విధంగా అప్పులు కనుక ఉండేట్లయితే తెచ్చిన అప్పులు వడ్డీలకే సరిపోవు. ఓకే. మళ్ళీ ఇప్పుడు ప్రజల మీదనే కదా భారం. ప్రజల మీదనే భారం. ఆ భారం ఏ రూపంలో ఉంటుంది? ఉంటుందంటే సంక్షేమ పథకాలకి కోత పెట్టాలి, లేకపోతే అదనపు భారాలు వేయాలి. మందు మద్యం మీద కూడా పెంచారు, మద్యం మీద కూడా ధరలు పెంచారు. అది పక్క రాష్ట్రాలతో పోల్చుకొని పెంచాలి. ఒకవేళ పక్క రాష్ట్రం కంటే ఎక్కువ ఉండేట్లయితే పక్క రాష్ట్రాల నుంచి మద్యం ఇక్కడికి వస్తుంది, లేదా ఇక్కడ వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళి తాగుతారు. అప్పుడు ఖజానాకి నష్టం. ఇట్లాంటి అంటే బ్యాలెన్సింగ్ కొన్ని ఉంటాయి. అందుకని అల్టిమేట్ గా వివిధ దేశాల్లో చూసిన అనుభవం చూసేట్లయితే ఈ విధమైనటువంటి పరిస్థితి పెరిగిపోతే అల్టిమేట్ గా జనం సంక్షేమ పథకాల మీద కోత పెడతారు. ఆ కోత పెట్టినప్పుడు అది కొత్త పరిణామాలకి దారితీస్తుంది. ప్రస్తుతానికి భారతదేశంలో అలాంటి పరిస్థితి ఇంకా తలెత్తలేదు. ఇప్పటికీ ఇంకా ఉచితాలు ఇవ్వడానికి
అప్పులు తేవడానికి అవకాశాలు ఉన్నాయి. వాటిని మ్యాక్సిమం ఉపయోగిస్తున్నారు. తర్వాత రాబోయేటువంటి సంవత్సరాల్లో ఏడాదికి ఏడాది అప్పుల భారం పెరుగుతుంది. అందుకని అప్పుడు ఏం జరుగుతుందనేది మనం తర్వాత చూడాల్సి ఉంది. ఇటు సార్ ఇంకా అప్పుల నుంచి ప్రభుత్వం ఎట్లా గట్టెక్కుతుంది అనేది ఆ విషయాన్ని పక్కన పెడితే మనము ఖచ్చితంగా ఇక అది వారి సిచ్యువేషన్కి వదిలేద్దాం. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక హాట్ కామెంట్ చేశారు ఐఏఎస్ ఐపీఎస్ల పైన. ప్రధానంగా వాళ్ళు గదులు ఏసీ గదులు దాటి రావట్లేదు. గతంలో ఐఏఎస్లు అంటే చాలా గౌరవం ఉండేది, ఇప్పుడు పూర్తిగా ఐఏఎస్ల మీద ఆ గౌరవం లేకుండా పోతుంది అనేది కూడా ఆయన వ్యాఖ్యలకు సారాంశం. దానికి ఇటు ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించిన వాళ్ళు కూడా కొంత వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులైన హరీష్ రావు కూడా మాట్లాడుతూ మీలాంటి వ్యక్తులు కాదు కదా ఐఏఎస్లు అనేది, నిబద్ధతతో పనిచేసే వాళ్ళు, వాళ్ళపైన మీరు ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారనేది కూడా హరీష్ రావు ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు అసలు ఐఏఎస్ల పైన ఈ వ్యాఖ్యలను? రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును ఎట్లా చూస్తారు? ఐఏఎస్లు ఐపీఎస్లు ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళు ఏ నాయకుడు చెప్పిన దానిలో ఒక పాక్షిక సత్యం ఉన్నది. అంటే 25 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఐఏఎస్లు లేదా ఆనాడు ఉన్నటువంటి పాలకులు ముఖ్యమంత్రులు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా వాళ్ళతో వ్యవహరించినటువంటి తీరు, ఇప్పుడు ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు వాళ్ళతో వ్యవహరించేటువంటి తీరు ఏంటనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి ఐఏఎస్ని ఐపీఎస్ని తమ అవసరాలకు అనుగుణంగా తమ చుట్టూ తిప్పుకోవడం అనేటువంటిది గతంతో పోలిస్తే ఇప్పుడు పెరిగింది. పెరిగిన తర్వాత నాయకుల బలహీనత ఇదైతే ఈ బలహీనతను సొమ్ము చేసుకోవడంలో ఉన్నతాధికారులు ముందుంటారు. వాళ్ళు కూడా ఎందుకు తక్కువ తింటారు? అందుకని ఇప్పుడు నీకది నాకిది అన్నట్టుగా క్విట్ ప్రో అంటున్నారు కదా అధికారులు. మీరు మాకు ఇది చేయాలంటే మరి మా సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ఇప్పుడు అందుకనే కొత్త భాష వచ్చిందంటున్నారు. ఏంటంటే ఇప్పుడు సినిమాల గురించి 500 కోట్ల క్లబ్లో చేరింది, లేకపోతే ఇంకోటి చేరింది అనే భాష ఉంది, 1000 కోట్ల క్లబ్. ఇప్పుడు ఐఏఎస్లు కూడా మీరు ఏ క్లబ్ లో చేరారని అంటున్నారంట. అంటే 100 కోట్లు సంపాదించిన వాళ్ళలో చేరారా, 200 కోట్ల 300 కోట్ల ఐఏఎస్ ఐపీఎస్లు పోటీ పడుతున్నారు. ఆ మధ్యన ఒక విల్లా రాణి అనే పేరుతోటి కథనాలు వచ్చాయి కదా, కొత్తగా చేరటమే ఎక్కడ ఏ విల్లా ఉంది, మనం ఎట్లా కొనుక్కోవాలి అనేటువంటిది. రేవంత్ రెడ్డి చెప్పింది కూడా అదే. ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ ఉద్యోగంలో చేరటంతోనే ఈ వేట పాలనా పోయి ఈ వేట మొదలు పెట్టారు అని చెప్పేసి చెప్తారు. న్యాచురల్ అది. ఎందుకంటే మనం ఏ చెట్టు నాటితే ఆ కాయలే కాస్తాయి తప్ప మామిడి చెట్టు నాటితే మామిడికాయలు కాస్తాయి. అదే విషపు విత్తులు నాటితే విషపుకాయలే కాస్తాయి. ఉమ్మెత్తి చెట్టు నాటితే ఉమ్మెత్తికాయలే కాస్తాయి, మామిడికాయలే కాయ. నిజమే సార్. అంటే గతంలో మీరు అన్నట్టుగా ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఐఏఎస్లు అంటే ప్రజాప్రతినిధులు పక్కన పెడితే ఐఏఎస్ల సిచ్యువేషన్, ఐఏఎస్ల దగ్గరికి వెళ్తే మన న్యాయం జరుగుతుంది. ఒక సామాన్యుడికి ఇంప్లిమెంటేషన్ చేయడంలో, అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడపడంలో ఐఏఎస్ల పాత్ర చాలా కీలకం. వాళ్ళు అదే విధంగా ముందుకు వెళ్ళిన సందర్భం కనుక ఇప్పుడున్న తీరు నిజంగా మీరు అన్న సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు అసలు? అందుకని ఇప్పుడు ఐఏఎస్లు అనగానే మనకి టిఎన్ శేషన్ గుర్తుకొస్తారు. ఆయన కలెక్టర్గా చేశాడు ఐఏఎస్, తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా చేశాడు. ఎస్ఆర్ శంకర్ అని వీళ్ళు. ఏమిటి వాళ్ళు చేసింది ఏమిటి? నిబంధనలు అమలు చెప్పారు అంతే. టిఎన్ శేషను ఎన్నికల కమిషన్ నిబంధనలు కొత్తగా ఆయన మార్చింది ఏమీ లేదు. ఉన్నటువంటి నిబంధనల్ని ఆ నిబంధనల మేరకు ఇంప్లిమెంట్ చేశాడు. ఆ నిబంధనల మేరకు ఇంప్లిమెంట్ చేయడమే పెద్ద విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమంగా మనకు కనపడింది. మరి మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే మిగతా వాళ్ళు దానికి అనుగుణంగా వ్యవహరించలేదు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుగుణంగా వ్యవహరించారు. అందుకనే టిఎన్ శేషన్కి మిగతా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఉన్న తేడా ఏంటంటే ఆయన ఉన్నట్టుగా అమలు చెప్పాడు. అది పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడైనా అంతే, ఐఏఎస్లో అయినా అంతే. ఇప్పుడు బీపీఆర్ విఠల్ లాంటి వాళ్ళు, లేకపోతే ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎందుకు ఆ విధమైనటువంటి పేరు ప్రతిష్టలు గౌరవం వచ్చాయంటే నిబంధనలకు అనుగుణంగా. ఇప్పుడు చెన్నారెడ్డి గారి గురించి ఒక జోక్ ఉంది. నాకు పని పెడతా అంట ఒక ఫైల్ మీద. ఒకవేళ ఏదైనా బ్యారెక్ కుదిరితే నాకు ముందు ఎన్ పెడతా అంట నోట్.
నాట్ పుట్టు నోట్ పుట్టు ఓకే. అది పరిస్థితి. ఓకే. మరి అలాంటి సలహాలన్నీ ఎవరిస్తారు? అధికారులకి. అధికారులే కదా ఇచ్చేది. అంతే. అది పరిస్థితి. అంటే మారాలంటే ఎట్లా సార్? అంటే ఇప్పుడు మారాలంటే జనంలోంచి వ్యతిరేకత రావాలి, లేదా ఇటువంటి దానికి రావాలి తప్ప ఎన్నికల్లో డబ్బు మనం చూస్తున్నాం. తెలంగాణలో ఫలానా వాళ్ళకి 500 ఇచ్చారు, మాకు 500 ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి రోడ్ల మీదకి వస్తే ధర్నాలకు దిగినటువంటి జనాన్ని ఏం మారుస్తారు ఈ జనాలు? ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రుల అవినీతి గురించి. అందుకని ఒక స్వీపింగ్ చేంజెస్ వస్తే తప్ప వీళ్ళెవరు ఇప్పుడు ఉన్నట్టుగా ఎలాంటి మార్పులు వస్తాయని మనం ఆశించలేము. అలాంటి మార్పులు కూడా రావు. సరే, ఎంతో కష్టపడి సివిల్ సర్వెంట్స్ అంటే ఎంతో కష్టపడి, అంటే అహర్నిశలు ఒక 24 గంటలలో 23 గంటలు చదివిన ఒక్కొక్కరు చూసాం. నిజంగా అట్లా కష్టపడి వచ్చిన వాళ్ళు, ప్రజల సమస్యలు తీరుస్తామన్న వాళ్ళు కూడా అంటే ఇట్లాంటి అవినీతి చాలా మందిని చూసాం. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అవినీతి మరకలు అంటడము ఇట్లా నిజంగా అది సొసైటీకి మంచిది అంటారు? సొసైటీ ఏమాత్రం మంచిది కాదు. ఏమాత్రం మంచిది కాదు. ఇప్పుడు అధికార యంత్రాంగం వాళ్ళు, వాళ్ళ మీద అజమాయిషి ఎవరికి? రాజకీయ నాయకులు, మంత్రులు, పాలకులు వీళ్ళదే కదా. మరి వాళ్లే పని కట్టుకొని వీళ్ళ చేత తప్పులు చేయించున్నప్పుడు, తప్పులు చేయనటువంటి వాళ్ళని తీసుకెళ్లి పక్కన పడేస్తున్నప్పుడు, కలెక్టర్ గురించి చదివాం, సంవత్సరానికి 4 సార్లు 5 సార్లు ట్రాన్స్ఫర్లతోనే గడిపేశారు. ఎందుకు? పెద్దలు చెప్పినట్టు విననందుకు, అధికార పార్టీ పెద్దలు. మరి అదే పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఎందుకు 2 ఏళ్ళు చూస్తారు, 3 ఏళ్ళు చూస్తారు, ఎందుకు మనకెందుకు అనేటువంటి ఒక నిరాశకు లోనైపోయి నిస్తేజంగానే ఉండిపోతారు. లేకపోతే వాళ్ళతో చేతులు కలిపి వీళ్ళు కూడా సంపాదన మొదలు పెడతారు. ఇక్కడ ఏం మార్పు రావట్లేదు కదా. మార్పు రావట్లేదు కదా అని వాళ్ళు మానవ మాత్రలే కదా. రైట్ సార్, ఇంకొక విషయము, రాహుల్ గాంధీ వైపు చుట్టూ మొత్తం తెలంగాణ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీ క్యాస్ట్ గురించి ఒక వ్యాఖ్యలు చేశారు. కొంత ఫార్వర్డ్ కమ్యూనిటీ అయినప్పటికీ కూడా మళ్ళీ బీసీలో చేర్చబడింది అనేది ఆయన చెప్తూ, మోదీ గారు అసలు బీసీ కాదు అనేది ఒక నినాదం తీసుకొచ్చారు. దానికి అగ్నెస్ట్ ఇటు బండి సంజయ్, అదేవిధంగా ఏదైతే రాహుల్ బండి సంజయ్కి సంబంధించి ఆయన రాహుల్ గాంధీ పైన పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. ఆయన కులం ఏంటో తెలీదు, ఆయన మతం ఏంటో కూడా తెలీదు, ఆయన ఒక ముస్లిం అనేది కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఆయన వాళ్ళ సంబంధించిన పార్షి దాంట్లోనే వాళ్ళ తాతని ఖననం చేసిన సందర్భం కనబడుతుంది, వాళ్ళ తండ్రిని చేసిన సిచ్యువేషన్. ఎట్లా చూస్తారు అసలు ఈ కులాల కుంపటి సిచ్యువేషన్ని? ఇప్పుడున్న రాజకీయాలు అంతా దాని చుట్టూ మోదీ కులం ఏంటి, రాహుల్ గాంధీ కులం ఏంటి చుట్టే తిరుగుతున్న సందర్భం ఎట్లా చూస్తారు సార్? ఇది ఒక డైవర్షనరీ టాక్టిక్స్. అంటే సమస్యల నుంచి జనం దృష్టిని పక్కదారి మళ్ళించేటువంటి ఎత్తుగడ. దీనిలో 2 రకాలు కావాలని చేసేటువంటివి కొన్ని ఉంటాయి, కొన్ని యథాలాపంగా చేసేటువంటి కామెంట్స్ తోటి ఆటోమేటిక్గా డైవర్షన్ అయ్యేటువంటిది ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో బీసీ సర్వేకి సంబంధించినటువంటి వివాదం, దాని మీద తప్పులు తడగ్గా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళు రోజు దాడి చేస్తున్నటువంటి పూర్వరంగంలో దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ కులం లేదా కుల వర్గీకరణ మార్పు గురించి ఆయన కామెంట్ చేశాడు. అది భిన్నమైనటువంటి రూపం తీసుకుంది. దానికి కూడా మనం చెప్పినట్టుగా ఈ కోణం ఉందా అంటే ఆ కోణం కూడా కనిపిస్తుంది. సమస్య నుంచి పక్కదారి పట్టించేటువంటి కోణం కనిపిస్తుంది. కానీ నిజం ఏమిటని చూసినప్పుడు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు బీసీలు అంటూ ప్రత్యేకంగా లేరు. ఇప్పుడు మనం అనుకునేటువంటి బీసీలు, ఎంబీసీలు, ఓబీసీలు, బీసీలు అంటూ ప్రత్యేకంగా లేరు. జనాభా గణనలో కానీ లేదా మొత్తం గుర్తించింది ఎస్సీ, ఎస్టీలు, ఇతరులు. బీసీలు అనేది ఎప్పుడు వచ్చింది? స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలు అనేటువంటిది వచ్చింది. కొన్ని కమిటీలు కొన్ని కులాలకు చెందిన వాళ్ళు లేదా కొన్ని వృత్తులకు చెందినటువంటి వాళ్ళ పరిస్థితుల మీద అధ్యయనం చేసినప్పుడు ఇది తేడా ఉన్నది, వీళ్ళని కూడా మనం చూడాలనేటువంటి దానికి వచ్చింది. ఆ విధంగా చూసినప్పుడు 1959లో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించారు. 1959లో తమిళనాడులో ఉంది. ఇంకా ఏ రాష్ట్రంలో కూడా బీసీలకి రిజర్వేషన్ అనేటువంటిది లేదు. మరి ఎందుకు లేదు?
అనేటువంటిది ఎవరైనా చూడాలి. మరి ఇప్పుడు బీసీల సంక్షేమం గురించి మా ముఖ్యమంత్రి మా ప్రధానమంత్రి బీసీ, మేము బీసీలకే కట్టుబడి ఉన్నాము అని చెప్తున్నటువంటిది మరి ఆ గుజరాత్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, మరి 1959లో బీసీలకి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు ఎడ్యుకేషన్ ఉద్యోగాల్లో అని చూసుకున్నప్పుడు ఇక్కడ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి చారిత్రక నేపథ్యంలో వచ్చింది. ఆ తర్వాత మండల్ కమిషన్ ఈ బీసీ దాని మీద నియమించినటువంటి కమిషన్. వాళ్ళు 1931లో సెన్సెస్ చేశారు. అప్పుడు కులాల వారీగా సెన్సెస్ చేశారు, వృద్ధులు కులాల వారీగా సెన్సెస్ చేశారు. ఆ తర్వాత సెన్సెస్ చేయలేదు కులాల వారీగా. అందుకని మండల్ కమిషన్ ఏం చేసిందంటే ఆ 1931లో చేసినటువంటి సెన్సెస్ని ఆధారంగా తీసుకొని ఈ దేశంలో 52% మంది వెనుకబడిన కులాల వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక అంచనా చెప్పింది. యాక్చువల్ గణన కాదు. యాక్చువల్ గణన ఎప్పుడు వస్తుంది? 80లో కావచ్చు, 81లో కావచ్చు, 91 10 ఏళ్ళకి ఒకసారి గణన చేసినప్పుడే వస్తుంది. కానీ బీసీ కమిషన్ మండల్ కమిషన్కి ఆనాడు ఉన్నటువంటి సోర్స్ ఏంటంటే 1931లో స్వాతంత్రం రాకముందు చేసినటువంటి గణనలో ఆ రేషియో ప్రకారం ఈ కులాలు వీటన్నిటిని చూస్తే 52% ఉందనేటువంటిది అప్పుడు చెప్పింది. అప్పటి నుంచి మేము ఎంతమంది ఉన్నామో మాకు ఎంత వాటా, విద్య కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అది ప్రధానమైనటువంటి వచ్చింది. అయితే మండల్ కమిషన్ ఏం చెప్పింది? వర్గీకరణ గురించి చెప్పలేదు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ లేదా బీసీ వర్గీకరణ ఇవన్నీ ఉన్నాయి కదా, వర్గీకరణ గురించి చెప్పలేదు. మరి ఈ వర్గీకరణ సమస్య ఎట్లా వచ్చింది? ఈ వర్గీకరణ సమస్య కూడా ఎట్లా వచ్చిందంటే మండల్ కమిషన్ సిఫార్సు చేసిన మేరకు ఓబీసీ కేంద్ర ప్రభుత్వం 27% విద్యా ఉద్యోగాల్లో ఇచ్చింది. ఈ ఓబీసీల్లో కూడా ఇప్పుడు ఎట్లాగైతే ఎస్సీల్లో ఒక సామాజిక తరగతి ముందు పడినటువంటి సామాజిక తరగతి మొత్తం రిజర్వేషన్ల ఫలితాలన్నీ వాళ్ళే అనుభవించి అన్ని పోస్టులు అన్ని ఉద్యోగాలు వాళ్ళే కొట్టేస్తున్నారు. అందుకని వర్గీకరణ అని కదా డిమాండ్ వచ్చింది. ఓబీసీలో కూడా అలాంటి డిమాండే వచ్చింది. ఓబీసీలో ల్యాండ్ క్లాస్ అంటే భూమి ఉన్నటువంటి వాళ్ళు, భూమి లేనటువంటి వాళ్ళు. భూమి ఉన్నటువంటి వాళ్ళకి సహజంగానే అడ్వాంటేజ్ ఉంటుంది, చదువుల్లో కావచ్చు, ఇతరత్ర. అందుకని అటువంటి ఓబీసీ రిజర్వేషన్లన్నీ కొన్ని కులాల వాళ్ళే కొట్టేస్తున్నారు కనుక ఓబీసీలో కూడా వర్గీకరణ చేయాలి అనేటువంటి డిమాండ్ వచ్చింది. 2015లో నరేంద్ర మోడీ సర్కారు దానికి సంబంధించి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ని చూడమని చెప్పింది 2015లో. అది 2017లో నివేదిక ఇచ్చి ఏం చెప్పిందంటే 3 రకాలుగా వర్గీకరణ చేయాలి అని చెప్పి బీసీ కమిషన్ చెప్పింది. ఒకటి అత్యంత వెనుకబడినటువంటి బీసీలు, బాగా వెనుకబడినటువంటి బీసీలు, 3 కేటగిరీలు. మరి నరేంద్ర మోడీ సర్కారు దాన్ని అమలు జరిపిందా? అమలు జరపలేదు. ఎందుకు అమలు జరపలేదు? తనే వేసింది కమిటీ, ఆ కమిటీ సిఫార్సు చేసింది, దాన్ని అమలు జరపలేదు. ఆ తర్వాత ఏం చేశారు? రోహిణి కమిషన్ని కేంద్ర ప్రభుత్వం వేసింది. ఆ కమిషన్ ఏం చెప్పింది? ఇంతవరకు మనకి ఎవరికి తెలియదు. 2023లో నివేదిక ఇస్తే ఇది 2025 మనం మాట్లాడుకుంటాం. ఆ కమిషన్ బయటపెట్టరు. ఆ కమిషన్ కూడా సిఫార్సు చేసింది. ఎందుకంటే దాన్ని వేసిందే అందుకు వర్గీకరణ కోసమే వేశారు. వర్గీకరణ కోసం వేసిన తర్వాత 3 అనో 4 అనో 2 అనో ఏదో ఒకటి చెప్తుంది కదా. ఏం చెప్పింది ఇంతవరకు చెప్పదు. ఈ లోపల కాంగ్రెస్ దీన్ని అందుకొని మొత్తం జనాభా లెక్కల్లో బీసీ గణన చేయాలి అనేటువంటి డిమాండ్ని తీసుకుంది. లేదు మీరు రాష్ట్రాలే మీరు చేసుకోండి, కేంద్రం చేయదు, మీరు రాష్ట్రాలు చేసుకుంటే మేము అడ్డమా అని చెప్పేసి ఓకే. మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇంతవరకు ఎందుకని చేయట్లేదు? వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని చెప్పింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రంలోనూ చేయలేదు, తెలంగాణలో ప్రతిపాదించినట్టుగా. మరి బీసీ వర్గీకరణ చేయలేదు. ఎందుకు చేయలేదు? చేయకపోగా మేమే అసలైనటువంటి బీసీలు కేంద్ర మంత్రివర్గంలో మేము ఇంతమందికి బీసీలకు పదవులు ఇచ్చాము చూడండి అని చెప్పేసి వాడు ఎదురుదాడి చేస్తారు. మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రాన్ని బీసీలందరికీ న్యాయం జరిగినట్టు కాదు. అందుకని ఎవరు ఆడుతున్నటువంటి రాజకీయం వాళ్ళు ఆడుతున్నారు. మరి తెలంగాణలో బీసీ రాజకీయం, ఇది కూడా రాజకీయమే, గణన సర్వే అనేటువంటిది కూడా. ఎందుకంటే దీనికి చట్టబద్ధత ఉండదు.
సర్వే అనేదేమో కేంద్ర ప్రభుత్వం, గణన అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, దానికి చట్టబద్ధత ఉంటుంది. ఓకే. సర్వేలకు చట్టబద్ధత ఉండదు. ఒక అందాజుగా నమూనా సర్వే 1,00,000 మందిని చేయొచ్చు, 1,00,00,000 మందిని చేయొచ్చు, ఎంతమంది చేసినా సర్వేనే. అది చేశారు, దాని మీద తప్పులు తడకాలని అంటున్నారు. అది ఓకే, తప్పులు తడక అయితే గవర్నమెంట్ కూడా పాక్షికంగా అంగీకరించి రెక్టిఫై చేసుకోవడానికి మిగతా వాళ్ళని చేయమంది. ఓకే. ఇక్కడ సమస్య ఏంటి, ముస్లిమ్స్తో కలిపి 56% బీసీ ఉన్నారు అని చెప్పింది. వాళ్ళని తీసేస్తే 46-47% ఉందని చెప్పింది. మరి ఈ 47% బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు జరపడానికి అవకాశం ఉందా? లేదు. ఎలా సార్? సుప్రీంకోర్టు 50% మించి మొత్తం రిజర్వేషన్ ఉండకూడదని చెప్పింది కదా. బీహార్లో అంతకు మించి నితీష్ కుమార్ రిజర్వేషన్లు పెంచితే లేదు 50% మాత్రమే ఉండాలంటే ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు అమలులోనే ఉంది. ఆ తీర్పుని మరి అమలు చేయాలన్నా లేదా సవరించాలన్నా ఎవరు చేయాలి? పార్లమెంటు చట్టం చేస్తే రిజర్వేషన్ మీద పరిమితులు ఎత్తేస్తే దానికి అవకాశం ఉంది. మరి పార్లమెంటులో బీజేపీ మెజారిటీ ఉంది, సాక్షాత్తు బీసీ నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి, ఎందుకని చట్ట సవరణ చేయరు? కానీ ఎవరు ఆడుకుని రాసిన వాళ్ళు ఆడుతున్నారు. అందుకని కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము 42% మా బీసీ డిక్లరేషన్ ఉంది కనుక మేము 42%. ఎట్లా ఇస్తారు 42? చట్టపరంగా ఉండేటువంటి రిజర్వేషన్లు 24, 27 అవి పోను, మిగిలినటువంటి వాళ్ళని మేము పార్టీ పరంగా 42% మందిని క్యాండిడేట్లను మేము నిలబెడతాం, ఆ విధంగా మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్తాము. మరి దానికి ఇంత హడావుడి చేయాల్సిన అవసరం ఉంది? అది ఎట్లయినా చేయొచ్చు, సర్వే అది ఇది చేయాల్సిన. అందుకని ఎవరు రాజకీయ వాళ్ళు ఆడుతున్నారు, దీని ఫలితం ఎట్లా ఉంటాయండి. ఇక మనం ఫైనల్గా ఈ నరేంద్ర మోడీ కులం అని, నరేంద్ర మోడీ ఓబీసీ అనేటువంటిది వచ్చిన తర్వాత, అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఓబీసీ దాన్ని వర్గీకరించారు. గుజరాత్లో ఓబీసీలని 1994లో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది. అందులో నరేంద్ర మోడీ గారు పుట్టినటువంటి తేలి అనేటువంటి కులాన్ని కూడా ఓబీసీలో చేర్చారు. అంతే తప్ప నరేంద్ర మోడీ గారు తన కులాన్ని ప్రత్యేకంగా చేర్చుకున్నారనేటువంటిది అది వాస్తవం కాదు. అందుకనే రేవంత్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా లీగల్లీ కన్వర్టెడ్, చట్టపరంగా మారినటువంటి బీసీ అనే పదం వాడారు. సరే, లీగల్లీ కన్వర్టెడ్ ఏదైనా జాగ్రత్తలో వచ్చిన తర్వాత అదే. దానికి కౌంటర్గా బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. రాహుల్ గాంధీ కులం ఏంటి, రాహుల్ గాంధీ మతం ఏంటి, రాహుల్ గాంధీ మతం ఏంటో కులం ఏంటో తెలియదా జనానికి? బండి సంజయ్ గారికి తెలియకపోవచ్చు, లేదా వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళకి తెలియకపోవచ్చు. ఫెరోజ్ గాంధీ, రాహుల్ గాంధీ ఫెరోజ్ ఖాన్ గాంధీ అంట. ఫెరోజ్ ఖాన్ గాంధీ, జహంగీర్ ఫెరోజ్ ఖాన్ గాంధీ. ఎందుకు వచ్చింది జహంగీర్ అని లేదా ఖాన్ అని ఎందుకు వచ్చింది? వాళ్ళు పార్సీలు, పర్షియా నుంచి వలస వచ్చినటువంటి తెగ. అది జొరాస్ట్రియన్ మతం అంటారు. పర్షియా నుంచి వచ్చారు కనుక మన భారతదేశంలో పార్సీలు అంటారు. వాళ్ళు నివసించే ప్రాంతాలు, వాళ్ళ శ్మశానాలు పార్సీ గుట్ట, మనకి సికింద్రాబాద్లో పార్సీ గుట్ట మనకి తెలిసింది. పార్సీ మైనారిటీ మతం, మన దేశంలో రాజ్యాంగం గుర్తించినటువంటి మైనారిటీ మతం. అక్కడ వేధింపులకు తట్టుకోలేక, ఇరాన్లో వేధింపులకు తట్టుకోలేక వచ్చినటువంటి వాడు ఈ ఫిరోజ్ గాంధీ. గాంధీ కాదు, మహాత్మా గాంధీలో గాంధీ కాదు, గాంధీ. అది ఎక్కడి నుంచి వచ్చింది? పాకిస్తాన్ నుంచి వచ్చిందని చెప్తారు బీజేపీ వాళ్ళు. ఆ కుటుంబం పాకిస్తాన్ నుంచి రాలేదు, పర్షియా నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు గుజరాత్లో, బొంబాయిలో స్థిరపడ్డారు. గుజరాత్ నుంచి వచ్చినటువంటి కుటుంబం. మరి ఇంకో కథ ఏం చెప్తారు, నెహ్రూ గారు ఒప్పుకోలేదు ఇందిరాగాంధీని ఫిరోజ్ గాంధీకి ఇచ్చి వివాహం చేయడానికి. అందుకని మహాత్మా గాంధీ గారు ఆయన్ని దత్తత తీసుకొని గాంధీ అని పేరిచ్చాడు, తన ఇంటి పేరు ఇచ్చాడు అని చెప్తారు. అది వాస్తవం కాదు, అది వాస్తవం కాదు. అందుకని ఫెరోజ్ గాంధీ, ఇప్పుడు కోబాట్ గాంధీ అని ఒక నక్సలైట్ నాయకుడిని ఉన్నారు కదా, ఆయన పార్సీనే. మొన్న రీసెంట్ గా రతన్ టాటా కూడా పార్సీనే. రతన్ టాటా, గోద్రేజ్, ఇంకా వీళ్ళందరూ ప్రముఖ పారిశ్రామికవేత్తలు, స్మృతి ఇరానీ, వీళ్ళందరూ ఎవరు? పార్సీలే. అదేవిధంగా ఫెరోజ్ గాంధీ కూడా పార్సీనే. ఆయన చేసుకుంది కనుక ఇందిరాగాంధీ. ఫెరోజ్కి పుట్టినటువంటి వాడు రాజీవ్ గాంధీ.
రాజీవ్ గాంధీకి పుట్టినటువంటి వాడు రాహుల్ గాంధీ. మరి ఆయన మతం ఏది? పార్సీనే కదా. మరి పార్సీల్లో కులాలు ఉన్నాయా? నాకు తెలిసినంత వరకు మొత్తం వాళ్ళ జనాభా ఉన్నదే దేశంలో 70,000 80,000 మంది ఉన్నారు ఇప్పుడు. మరి అందులో కులాలు ఉన్నట్టు ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ ఉపకులాలు ఉంటే ఏదో ఒక ఉపకులానికి చెందినటువంటి వాడు రాహుల్ గాంధీ అవుతాడు. మరి ఈ విషయం కేంద్ర మంత్రికి తెలీదా? బండి సంజయ్కి ముస్లిం అని ఇంకోటని అనవసరమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొకటి ఈ సందర్భంగా చెప్పేది ఏంటి, మీరు ముస్లింలు కూడా బీసీలో చేర్చి కేంద్రానికి నివేదిక పంపిస్తే మేము బరాబర్ దాన్ని వ్యతిరేకిస్తాము, ముస్లింలు బీసీలు ఎట్లా అవుతారు అని కదా చెప్తా ఉంది. మరి ఉత్తరప్రదేశ్లో ఓబీసీ జాబితా చూడండి, ఎవరికైనా దొరుకుతుంది వికీపీడియాలో. ఓబీసీ లిస్ట్ ఇన్ ముస్లిమ్స్ గుజరాత్ అని కొడితే 32 కులాల వాళ్ళు ముస్లింలు ఓబీసీలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో ఓబీసీలు ఉన్నారు. ఇప్పుడు మనం హజాం అంటాం కదా, హజాం అంటే క్షౌరవృత్తి చేసేవాళ్ళు. హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళనేమో నాయి బ్రాహ్మణులు అంటారు, ముస్లిమ్స్గా ఉండి క్షౌరవృత్తి చేసే వాళ్ళనేమో హజాములు అంటారు. ఉత్తరప్రదేశ్లో హజాములుగా ఉన్నటువంటి వాళ్ళేమో ఓబీసీలు. లిస్టులో ఉంది 22 కులాల వాళ్ళు ఉన్నారు అక్కడ. అట్లాగే ఇప్పుడు ఇక్కడ రజకులు ఉన్నారు, ఇక్కడ రజకులు బీసీలు. అదే ఉత్తరప్రదేశ్లో ఎస్సీలు, షెడ్యూల్ కులాల వాళ్ళు. మహారాష్ట్రలో కూడా కొన్ని రాష్ట్రాల్లో అట్లా ఉన్నాయి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఈ రజక వృత్తి చేసేటువంటి ముస్లిమ్స్ కూడా ఉన్నారు. మరి వాళ్ళు బీసీలు, ఎంబీసీలు. వృత్తి ఒకటే, ఎవరు వృత్తి ఎవరు చేసినా కానీ, గడ్డం ఉన్నవాడు చేసినా గడ్డం లేనివాడు చేసినా ఒకటే కదా. అందుకని ఇదంతా రాజకీయం. అందుకనే ఈ మధ్య ఒక చర్చలో ఒక బీజేపీ నాయకుడిని అడిగాను, ముందు మీరు గుజరాత్లోను ఉత్తరప్రదేశ్లోను ఓబీసీ జాబితాలో ఉన్నటువంటి ముస్లిం కులాలను తీసేయండి, అధికారం మీదే కదా. ఇక్కడ దీని గురించి బరాబర్ మేము వ్యతిరేకిస్తాం అది ఇది అంటున్నారు, మీ సంగతి తేల్చండి. ఇవాళ షబ్బీర్ అలీ కూడా అదే ప్రశ్న వేసినట్టుగా మీడియాలో వచ్చింది. అందుకని ఇదంతా కూడా పత్తు రాజకీయం. రైట్ సార్, ఫైనల్గా చెప్పండి, అంటే బండి సంజయ్ ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు, అంటే ఒక సంచలన వ్యాఖ్యలు ఎందుకు చేయడం? అంటే రాజకీయం కోసమైనా, లేకపోతే కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి రాజకీయం కోసమైనా, లేకపోతే ఇంకేదైనా బీజేపీ స్టాండ్, అంటే బీజేపీ వెనకాల నుండి మాట్లాడిస్తుందా? అంటే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో, విద్వేషాలను రెచ్చగొట్టడంలో, మతపరమైనటువంటి విద్వేషాలు కావచ్చు, ఇప్పుడు మీరు నిజమైన హిందువులు అయితే వాళ్ళు ఏదో అన్నాడు కదా, అయ్యప్ప స్వామిలకి మీరు మినహాయింపులు ఇవ్వరు, రంజాన్కి మీరు మినహాయింపులు ఇస్తారు, 4 గంటలకి వెళ్ళిపోవచ్చు, అసలు మీరు హిందువులేనా అని ఏం మాట్లాడుతున్నారు కేంద్ర మంత్రి? ఒక కేంద్ర మంత్రి స్థాయికి ఒక గల్లీ లీడర్ మాట్లాడాడంటే అనుకోవచ్చు. ఒక కేంద్ర మంత్రి స్థాయిగా మళ్ళా వాళ్ళే ఏం చెప్తారు, సబ్కా వికాస్ సబ్కా సాత్, అందులో ముస్లిమ్స్ లేరా? కానీ ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఒక చౌకబారు వ్యవహారం. దానివల్ల బండి సంజయ్కి ఒరిగేది లేదు, బీజేపీకి కూడా ఒరిగేది ఏమి లేదు. మీడియాలో ఫోకస్ రావడం తప్ప అంతకుమించి ఏమి జరగదనేది మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికైతే తెలంగాణ తాజా రాజకీయాల పైన చాలా అద్భుతంగా విశ్లేషించారు. థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.